ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 21వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ శుద్ధ సప్తమి, భానువాసరే, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 8:01 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణం, సంఖ్య 0036, అనగా ఈరోజు 36వ రోజు. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో ఈరోజు 41వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈరోజుతో ఈ 3వ అధ్యాయం పరిసమాప్తం అవుతూ ఉన్నది. మరలా రేపటి నుంచి 4వ అధ్యాయాన్ని పాడుకుందాం. ఇప్పుడు 41వ శ్లోకం. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహీహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఈ 41వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. అర్జున, అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామం అనే పాపిని నీ నుండి పారద్రోలు. ఇప్పుడు 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. ఈ 42వ శ్లోకానికి తాత్పర్యం, దేహం కంటే ఇంద్రియములు గొప్పవి, మనసు ఇంద్రియముల కంటే గొప్పది, బుద్ధి మనస్సు కంటే గొప్పది. అయితే బుద్ధి కంటే గొప్పవాడెవరో అతనే ఆత్మ అని ఇట్లు పెద్దలు చెప్పుదురు. 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈనాటి చివరి శ్లోకం 43వ శ్లోకానికి తాత్పర్యం, గొప్ప బాహువులు కలవు అర్జున, ఈ ప్రకారంగా బుద్ధి కంటే అతీతమైన దానిగా లేక శ్రేష్టమైన దానినిగా ఆత్మను తెలుసుకొని వివేకవంతమైన బుద్ధి చేత మనస్సును బాగా అరికట్టి నిలకడ చేసుకొని జయించుటకు కష్టసాధ్యమైనటువంటి ఈ కామము అను శత్రువును నశింపజేయుము. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. తిరిగి రేపటి పారాయణంలో భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం, దివ్య జ్ఞానం అనేటువంటి చక్కని అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.